హాయ్ ఫ్రెండ్స్, మునగాకు కారపొడికి కావలసిన పదార్థాలు ఎండబెట్టుకొని మునగాకును బాగా కడిగేసి ఎండబెట్టుకున్న తర్వాత ఇట్లా ఒక బాండీ పెట్టుకొని ఒట్టిగా అయ్యేదాకా వేగించుకోవాలి, గలగలాడేటట్టు మాడకుండా. అందులోనే కొద్ది కరివేపాకు వేసి అది కూడా వేడి చేసుకోవాలి, బాగా ఫ్రై చేసుకున్నది. ఇప్పుడు ఆ బాండీలోంచి తీసేసి కొద్దిగా ఆయిల్ పోసుకొని అందులో 3 చెంచాలు కందిపప్పు, 3 చెంచాలు పొట్టు మినపప్పు, ధనియాలు 3 చెంచాలు, ఈ 3 వేసి అవి కూడా మాడకుండా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకుంటే మాడకుండా చూసుకోవాలి, మాడితే టేస్ట్ ఉండదు. ఈ మునగాకు పొడి చాలా ఇట్లుగా మంచిది. ఇది ఒంటికి నీరు పట్టిన, బ్లడ్ తక్కువ ఉన్న ఇట్లా వేసుకుంటే చాలా మంచిది. ఇది ఎండుమిరపకాయలు ఒక 7-8 వేసుకున్నాను నేను. వేసుకుని అవి కూడా కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోవాలి మాడకుండా. చూడండి, అసలు మాడకుండా చక్కగా ఇట్లా ఫ్రై చేసుకున్నాక ఇది తీసి ఇందులోనే ఇది స్టవ్ బంద్ చేసుకుని వెల్లుల్లిపాయలు 2 రెబ్బలు, ఉప్పు తగినంత, కొంచెం పసుపు చిటికెడు వేసుకోవాలి. వేసుకుని కలిపేసి కొంచెం చింతపండు, మీరు పులుపు తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుంటే అంతే, ఎంతో ఈజీగా ఇది. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకున్నాక ఎండిపోయిన మునగాకు ఆకుని వేసేసుకుంటాం. ఇందులో వేసేసి మళ్ళీ మిక్సీ పట్టుకుంటే అంతేనండి, ఎంతో ఈజీగా మునగాకు కారం పొడి రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్.